నల్లమల్ల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. అది కూడా సిరిసిల్ల నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, మీరు అక్కడ దళితులను గుద్ది చంపిన విషయం, దళితులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం, అక్కడ కపట ప్రేమలు వలకబోసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా నాశనం చేసిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం ఒకరొకరు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా నిర్మాణ రంగంలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 2 కోట్ల 3 కోట్ల ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో వాళ్ళకు ఉంది అంటున్నారు. దీనికి సమాధానం చెప్పు. ఇంత అక్రమార్జన కోసం ఎందుకు మీరు ఆశపడ్డరు? మీరు ఉద్యమాలు నిర్మించాలన్న రోజు గువ్వల బాలరాజ్ మహబూబ్ నగర్ పాలమూరు ప్రజాగర్జన అంటే గువ్వల బాలరాజ్ ఎన్ని డబ్బులు ఇచ్చిందో నీకు తెలియకపోవచ్చు, కానీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. ఈరోజు పెట్టుబడిదారులు నీ పంచాన చేరుండొచ్చు. అదే వందల వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు నీ పార్టీని నడిపిస్తారు అనే విశ్వాసం నీకు ఉండొచ్చు. పార్టీ నడుస్తుంది, కానీ ఓట్లు మాత్రం రాలవు. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కోసమే నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలకు సేవను అందించేటువంటి దమ్మున్నటువంటి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ కాషాయ సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా మాకు తోచిన స్థాయిలో మా కెపాసిటీలో మేము పర్యటనలు చేస్తాం. మొత్తంగా మీరేదైతే మా పైన సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరెట్లా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఏ రకంగా ఒకటైనరో, అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు 20 నెలల ఎంక్వైరీ తర్వాత మొన్న ఇచ్చిండు సిబిఐకి కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి విషయం. ఈ విషయంలో కూడా ఎవరి భుజమైనో తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మీరు ఇద్దరు లోపాయికారి ఒప్పందంతోనా? అప్పుడేమో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను చిప్పకూడు తినిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని జైలుకు పంపిస్తా, అధిష్టానాన్ని జైలుకు పంపిస్తా అని మాట్లాడాను. 20 నెలలు అవుతుంది. మళ్ళీ ఎక్కడ గడ్డి తింటున్నాడో రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ అవినీతి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీ పరిధిలో ఉన్నటువంటి కేసును సిబిఐకి అప్పచెప్పినారు? మీకు దమ్ము లేకుంటే కేసుని సిబిఐకి అప్పచెప్పడమే కాదు, నిజంగా ప్రజలకు సేవను అందించేటువంటి నాయకులకు ఈ పగ్గాలు అప్పచెప్పి మీరు పక్కకి తప్పుకోండి. చేత కాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాయల్గా ప్రజల చేత ఎన్నికై బీజేపీ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.